Hey guys, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు సోనియా అఫీషియల్. గాయస్ ఈరోజు ముచ్చట ఏంటంటే వీడియో అయితే రిలీజ్ అయింది ఇవాళ. అన్న చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు అన్నట్టు. థంబ్నెయిల్కి వీడియోకి అసలు సంబంధమే లేదు. వీడియో ఓపెన్ చేయంగానే చిన్న షార్ట్ ఇస్తారు, దానికి ఇంకా బీజిఎం ఇస్తారు. దానికి కొత్త చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం అక్కడనే పడి చచ్చిపోవాలా, అంటే ఎమోషనల్ అయిపోవాలా. కంటిన్యూ మొత్తం చూసేయాలి. వాడికి జ్వరం వచ్చిందన్నారు, ఫిక్స్ వచ్చిందన్నారు, లాస్ట్కి మెంటల్ ఎక్కిందన్నారు, ఎర్రగడ్డ అన్నారు. తర్వాత హాస్పిటల్ పోయినామన్నారు, అక్కడ బాగాలేదన్నారు. డాక్టర్ల దగ్గర బాగుంటలేడన్నారు, డాక్టర్ల దగ్గర బాగాలేడట కానీ వీళ్ళ దగ్గర బాగున్నాడట. మరి వీళ్ళే డాక్టర్స్, వీళ్ళు సిచ్యువేషన్ని బట్టి డాక్టర్స్ అయిపోతారు, యాక్టర్స్ అయిపోతారు, అన్నీ అయిపోతారు. అన్ని క్యారెక్టర్స్ వచ్చేస్తాయి వాళ్ళ దాంట్లోకి. సో ఇవాళ వీడియో చూసినట్టయితే, నిన్న వీడియోలోనైతే అక్కడ ఇంట్లో పండబెట్టేసి మాత్రం లబో దిబో గుండెలు కొట్టుకొని ఏడుస్తున్నారు. ఇక అన్నగారిది క్యారెక్టర్ శివాసనం కదా, సో క్యారెక్టర్లో ఉండిపోయిండు. వీళ్ళేమో ఇక పక్కకి ఏడుస్తున్నారు. అది సంగతి. ఈరోజు వీడియో అయితే స్టార్టింగ్ అసలు థంబ్నెయిల్కి వీడియోకి సంబంధమే లేదు. బీజిఎంతో ఒక 30-40 సెకండ్స్ వేసేసుకున్న తర్వాత ఇద్దరు అన్నని రూమ్లో వేసుడు. పిచ్చోళ్ళు అయితే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళు అయితే వాళ్ళకి యాక్టింగ్ మంచిగా వేస్తుండ్రు కానీ దొరికిపోతుండ్రు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఇట్లా ఏడ్చినట్టు, కాళ్ళు కొట్టినట్టు, దుంకినట్టు అట్లా చేస్తున్నారు. న్యాచురల్గా లేదు, స్క్రిప్టెడ్ అనేది ఏర్పడిపోతుంది. ఒక 5-6 టైమ్స్ అయితే లతమ్మ కంటిన్యూగా నవ్వుడే, నవ్వు రాగానే ఇట్లా అనుకుంటుంది. అది మంచి అబ్జర్వ్ చేసినట్టయితే అది పక్కా అనిపిస్తుంది. వీళ్ళు కూడా నవ్విండ్రు మధ్యలో అక్కడక్కడ 2-3 టైమ్స్, కానీ లతమ్మ మాత్రం కంటిన్యూస్గా నవ్వుడే. సో అది సంగతి. లాస్ట్కి అన్నకి మెంటల్ ఎక్కింది. ఇల్లు పోతే, బంగారం పోతే, పైసలు పోతే, ఇన్ని పోతే మెంటల్లో అయిపోవన్నా, డిప్రెషన్లోకి వెళ్ళిపోవన్నా. ఇప్పుడు ఎవరికి లేవు టెన్షన్లు చెప్పండి? ఎవరికి లేవు? వీడియో చూసే వాళ్ళకి టెన్షన్స్ ఏమైనా లేకుంటే కింద కామెంట్ చేయండి. మాకు టెన్షన్స్లో మేము ఫుర్సత్ బతుకుతున్నాము, అందరికి ఉన్నాయి టెన్షన్లు. సో అది సంగతి. ఇంకా టెన్షన్స్ అందరికి ఉంటాయి. సో వీడియోలో మాత్రం బారానా ఆటానా చారానా. బారానా అంటే చిన్నన్న, ఆటానా అంటే కిట్టిగాడు, చారణ అంటే లతమ్మ. సో బారణ అయితే మరీ చిన్నపిల్లల్లాగా ఏడవడం, దుంకడం, చేయడం. ఇట్లా చూసేటప్పుడు ఏంది అట్లా చూస్తున్నావు అనుకుంటాం. ముగ్గురు నవ్విండ్రు. అక్కడ వీడియో కట్ చేసిండ్రు 5 minutes 3-4 secondsలో. 5 minutes 3 seconds ఆర్ 5 minutes 4 seconds. కావాలంటే వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ వీడియో చూడండి. సో అది సంగతి. వీడియో మొత్తం సీరియల్ రేంజ్. వీడియో అంటే మనకి ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే వాళ్ళు పెట్టే వీడియో 12 minutes, సేమ్ మన సీరియల్స్ లాగా. వాళ్ళు ఏంటంటే ఒక 1/2 hourలో మధ్యలో ఒక 2 ads ఇచ్చుకుంటా 3 partsగా డివైడ్ చేసేస్తారు. వీళ్ళు ఏంటంటే ఒక 12-15 minutes వీడియో యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. అది సంగతి. మొత్తం సీరియలే రన్ చేస్తున్నారు. పిల్లలు భయపడుతున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, అరుపులు చూసి, గోలలు చూసి. మరి పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఘోరంగా వీడియోలు చేస్తున్నట్టు. పిల్లల గురించి ఆలోచించకుండా అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు అమౌంట్ వస్తే పిల్లల కోసమే, అది కూడా వాళ్ళకి కనుక ఈ చిన్న స్క్రిప్టెడ్ ఇంత క్లియర్గా వీడియోస్ తీసి పెడుతున్నారు. రియల్గా హాస్పిటల్ వెళ్తే కంపల్సరీ వీడియో వస్తుండే, రియల్గా హాస్పిటల్లో సీరియస్ ఉందని చెప్తే కంపల్సరీ వాయిస్ రికార్డింగ్ అన్న పెడుతుండే, ఆడియో కాల్ రికార్డింగ్, డాక్టర్స్ రిపోర్ట్స్ చూపిస్తుండే, అప్ అండ్ డౌన్ బస్కి వెళ్తే బస్ టికెట్స్ చూపిస్తుండే, కార్కి వెళ్తే కార్లో వీడియో తీస్తుండే, హాస్పిటల్ చూపిస్తుండే, అన్నీ చూపిస్తుండే, ఎక్కడ తిన్నాము, ఎక్కడ ఉన్నాము అన్నది కూడా చూపిస్తుండే. సో ఎటు వెళ్ళలేరు, ఎవరికి ఏం కాలేదు.
ఆ బారాన వాడి ఫేస్లోనే తెలిసిపోతుంది యాక్టింగ్ అనేసి. ఇట్లా చూసేసరికి ఆయన మెంటల్ ఎక్కితే అట్లా ఏమన్నా చేస్తారా? చిన్నపిల్లలు లెక్క చేస్తున్నారు. చూద్దాం రేపు ఏమొస్తుందో. అన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉందని అంటున్నారు. అన్న పరిస్థితి ఘోరంగా ఏం లేదు, బాగానే ఉన్నారు వాళ్ళందరూ. ఇంకోటి ఏంటంటే ఏడుపు రాకున్నా కానీ కళ్ళు తుడుచుకుంటారు. లతమ్మకి నీళ్ళు రాగానే నవ్వు రాగానే హ్యాండ్తో కవర్ చేసేస్తుంది ఫేస్. సో అది సంగతి. ఇంకా వాళ్ళ వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తే అది రియాలిటీయా, స్క్రిప్టెడా, యాక్టింగా, ఇంకేమన్నానా అనేది ప్లీజ్ ఒక్క కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, బాయ్.